544.
ప్రార్థనలో ప్రవేశించిన ముందుగా పరిశుద్ధమైన గ్రంథం నుంచి ఒక మాట ఆధారం చేసుకొని ప్రార్థనలో ప్రవేశిస్తాం. కీర్తనలు 122 కీర్తన 22 కీర్తన 5వ వచనం చదువుకున్నాను. వారు నీకు మొరపెట్టి విడుదల నందిని,
నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయేది. చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమల తండ్రి, ప్రేమల దేవా, మీకు ఎంతో ఉన్నారు. కష్టకాలంలో ఒకసారి ప్రార్థన చేస్తూ మీ పాసనలు చేయవచ్చిన విధానం బట్టి స్తోత్రాలైనా రావాల్సిన పెంచును నా వ్యవసాయం చేయకుండా ప్రార్థిస్తున్నాను. చిన్న చిన్న లేఖనాలు గురించి రాస్తుంది బలపరిచి మీ నోటి కొరకు మాత్రమే వాడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. సరే, మనము మొత్తం కొన్ని మాటలు చూసుకొని ప్రార్థనలో ప్రవేశిస్తాము. ఇరవై కీర్తన 2వ సంగతులను మనము ఈ అధ్యాయంలో చూస్తాం. ఈ కీర్తనలు మనము చూస్తాం. వాటిలో ప్రాముఖ్యమైన ఒక మాట మరి 5వ వచనంలో మనకు కనబడుతూ ఉంది. దావీదు కీర్తనగా చెప్పబడుతున్నటువంటి కీర్తన ఇది. కాబట్టి మరి ఆయన ఈ సంగతులను ఎత్తిపట్టి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంతేకాదు ఇది ప్రవచనాత్మకమైన మాటలు కూడా ఇందులో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి మొదటి వస్తువు మీద మనం చూసినట్లయితే ఇది ప్రవచించినటువంటి మాట. ఇప్పుడు మరి క్రీస్తు పూర్వం చెప్పిన మాట, క్రీస్తు శకంలో యేసు క్రీస్తు ప్రభువారు శిలువలో పలికిన మాటగా మనం చూస్తూ ఉన్నాం. నా దేవా, నా దేవా, నీవు నన్ను ఎలా విడిచితివి. కాబట్టి మాటను నూతన నిబంధనలో మనము చూస్తాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. నా దేవా, నా దేవా, నన్నెందుకు విడిచితివి. కాబట్టి ఈ గ్రంథము ఈ 22వ కీర్తన ఎంతో ప్రాముఖ్యమైన సంగతులను మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి అందులో ఒక మాట మనం ఆధారం చేసుకొని మనం ప్రార్థన చేస్తాం. కాబట్టి ఇందులో ఒక మాట మాత్రమే ఒక ఆధారం చేసుకొని మనం ప్రార్థనలో ప్రవేశిస్తాం. 22వ కీర్తన 5వ వచనంలో దావీదు మహారాజు చెప్పినటువంటి మాట, చక్కని మాట ఆయన చెప్తా వస్తున్నాడు. వారు నీకు మొరపెట్టి విడుదల నుండి నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిది. కనుక ఈ సమయంలో ఆయన యొక్క విశ్వాసము, ఆయన యొక్క నమ్మకము ఎలా ఉన్నాయో దేవుని విషయంలో అంటే ఎంతో దృఢత్వం కలిగిన వాడుగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి మరి ఏమాత్రం కూడా దేవునికి మొరపెట్టే వారి విషయంలోనేమి, దేవుని యందు నమ్మిక ఉంచే వారి విషయంలోనేమి, కాబట్టి మరి అలాంటి వారు ఏ విషయంలో కూడా సిగ్గుపడరు, సిగ్గుపడేది లేదు. కాబట్టి అంత బలమైన విశ్వాసాన్ని ఇక్కడ ఈ కీర్తనకారుడు కలిగి ఉంటా వచ్చినాడు. కాబట్టి చూసినట్లయితే అదే మాటను ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, ఇప్పుడు ఎత్తిపడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ సంగతి ఆయన జ్ఞాపకం తలపోసుకుంటా ఉన్నాడు. కాబట్టి ఇలా నేనే కాదు,
కాబట్టి ఆనాడు మా పితరులు కూడా ఏం చేస్తా వచ్చినారంట? 4వ వచనం, మా పితరులు నీ యందు నమ్మిక ఉంచి వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. దేవుడు ఎవరిని రక్షిస్తాడు? దేవుని యందలి నమ్మిక కలిగి ఉన్న వారిని ఎవరు రక్షిస్తాడు? ఆయన దేవుని యందలి నమ్మిక కలిగి ఉన్న వారిని దేవుడు రక్షించేవాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు రక్షించేవాడే కానీ ఎక్కడ కూడా ఆయన విడిచిపెట్టేవాడుగా లేడు, శిక్షించేవాడుగా లేడు. ఎక్కడ కూడా వారిని అనాథగా విడిచిపెట్టేటువంటి దాఖలాలు పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కూడా మనకు కనపడవు. ఆయన ఎంతో ప్రేమ కలిగిన దేవుడు, ఎంతో శాంతం కలిగిన దేవుడు, ఎంతో కరుణ వాత్సల్యం కలిగినటువంటి దేవుడు. అంతేకాదు ఘోర పాపాత్మను సైతము ప్రేమించేవాడు. అంతేకాదు అట్టి వారు తమ మనసులు మార్చుకొని, తమ యొక్క బుద్ధిని మార్చుకొని మరి దేవుని సన్నిధిలో తిరగాలనేదే ఆయన యొక్క సంకల్పం. కాబట్టి మరి అలాంటి వారి విషయంలో దేవుడు కలిగి ఉన్నాడంట, ఎంతో గొప్ప పట్టింపు కలిగి ఉన్నాడు. ఎంతో గొప్ప పట్టింపు కలిగి ఉన్నాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన యందు మరి నమ్మిక ఉంచుతారో, ఎవరైతే ఆయనకు మొర పెడతారో అలాంటి వారి విషయంలో ఆయన బలమైనటువంటి కోటగా ఉన్నాడు, ఆయన బలమైన దుర్గంగా ఉన్నాడు. వారు వినిపించేదాని కొరకై బలమైన హస్తం చాపేవాడుగా ఉన్నాడు. అందుకొరకే ఆ విషయాలన్నింటినీ కూడా చూసి ఇక్కడ కీర్తనకారుడు అంటా ఉన్నాడు. ఏం చెప్పినాడంటే ఆయన, కాబట్టి వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి. కాబట్టి వారి బంధకాల నుంచి, వారి కష్టాల నుంచి, వారి యొక్క కఠినమైన పరిస్థితులలో నుంచి, కాబట్టి మరి ఎంతో వేదనకరమైన స్థలంలో నుంచి అలాంటి వారు ఏం చెప్పబడుతూ వచ్చినారంట? విడుదలంతా వచ్చినారు. అంతేకాదు రెండుగా చూసినట్లయితే నీ యందు నమ్మిక నుంచి సిగ్గు నొందకపోయింది, సిగ్గుపడకపోయింది. కాబట్టి ప్రియమైనటువంటి సోదరి సహోదరుడా, ఈ రాత్రి కాల సమయంలో చూసినట్లయితే దేవుని బిడ్డలకు ఇచ్చినటువంటి వాగ్దానం ఇది. ఆయన బిడ్డలు ఎక్కడ కూడా కాబట్టి బంధకాల్లో చిక్కుమైన వారుగా లేరు. బంధకాల్లో చిక్కుమైన వారిని సైతము ఆయన విడిపించిన వాడుగా ఉంటా వచ్చినాడు, విడుదల చేసిన వాడుగా ఉంటా వచ్చినాడు, విమోచించిన వాడుగా ఉంటా వచ్చినాడు. బలమైనటువంటి ఐక్యత బాధ్యత నుంచి ఆయన విడిపించిన వాడుగా ఉంటా వచ్చినాడు. అంతేకాదు ఇంకేం చేస్తా వస్తున్నాడంట? కాబట్టి బలమైనటువంటి అగ్ని గుండెలను సైతము తన దాసులను ఆయన కాపాడుతూ వచ్చాడు. అంతేకాదు బలమైనటువంటి మృగాలు అనగా మన సింహ గోడ నుంచి కూడా, సింహ గుహల నుంచి కూడా దేవుడు తన దాసుని సంరక్షించిన వాడుగా ఉంటా వచ్చినాడు. కాబట్టి చూసినట్లయితే ఎవరికి విజయం, ఎవరికి విడుదల, ఎవరికి విమోచన అంటే ఎవరికంటే ఎవరికి అనగా చూసినట్లయితే వారు నీకు మొరపెట్టగా విడుదల నుండి నీ యందు నమ్మిక ఉంచువారు. ఆయన యందు నమ్మిక ఉంచే వారికి, ఆయన నమ్మిక ఉంచే ఏమాత్రం కూడా సిగ్గుపడాల్సిన అవసరము లేదు, అవమానపడాల్సిన అవసరము లేదు, దుఃఖపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఒకవేళ ఉంటే ఏం చేయాలంట? ఏం చేయాలి? మొరపెట్టాలి. కాబట్టి మొరపెట్టినటువంటి వారికి దేవుడు ఎలాంటి వాడుగా ఉన్నాడు? ఎలాంటి వాడుగా ఉన్నాడు? చూడండి 145వ కీర్తన, 145వ కీర్తన. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. ఎవరు రక్షిస్తా ఉన్నాడు? నిజముగా మొరపెట్టే వారికి ఎవరు రక్షిస్తా ఉన్నాడు? ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని. కాబట్టి ఆయన ఏమాత్రం కూడా విడనాడేవారు కాదు. ఆయన ఏమాత్రం కూడా అలాంటి బంధకాలు ఉంచేవాడు కాదు. కాబట్టి ప్రియమైన సోదరి సహోదరుడా, ఈ రాత్రి కాల వేళలో ప్రార్థన చేసేదానికి వచ్చినటువంటి నీ నా జీవితం ఎలాంటి అనుభవం మనం ఉన్నాం? కాబట్టి నిజంగా మొరపెడతా ఉన్నామా? నిజమైన భయభక్తులు మనం కలిగి ఉంటా వచ్చినామా అనేది సంగతి మనం చూసుకునే వారిగా ఉండాలి. కాబట్టి అలాంటి వారికి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, కాబట్టి మరి వారు మొరపెట్టి విడుదల నొందిరి. వారు ఏం చేసిన నమ్మిక ఉంచి ఏమాత్రం సిగ్గుపడకపోయింది. ఏమాత్రం ఏం చేయకపోయినారంట? సిగ్గునందక
పోయింది. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఆ విషయం ఎవరు ఆయన రాస్తూ వచ్చినాడు. మొట్టమొదటిగా చూస్తే నిర్గమకాండం 2వ అధ్యాయం 23వ వచనం. నిర్గమకాండం 2వ అధ్యాయం 23వ వచనం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తురాలు చనిపోయింది. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరింది. కాబట్టి ఎవరు వారు? ఇశ్రాయేలు. అందుకొరకే దావీదు మహారాజు ఆ సంగతులు ఆయన ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. వారు మొరపెట్టి విడుదల నొందిరి. వారి కష్ట సమయంలో, వారి దుఃఖ సమయంలో, కఠినమైనటువంటి దాసత్వంలో వారు ఏం చేస్తూ వచ్చినారంట? దేవునికి మొర పెడతా వచ్చినాడు. కాబట్టి ఆ మొర ఆయన ఎద్దకు చేత ఆయన అంగీకరిస్తూ వచ్చినాడంట. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, కాబట్టి అంతేకాదు ఆనాడు వారే కాదు, పరిశుద్ధమైన గ్రంథంలో కూడా మరి ఆ రీతిగా మొరపెట్టి విడుదల నొందినటువంటి వారు మరి ఒక్కరిద్దరు మనం చూసుకొని ప్రార్థన చేసుకుందాం. కాబట్టి మరి ఈ సమయంలో ఆది దేవుడికి మొరపెట్టి విడుదల నొందినటువంటి వారు కాబట్టి చూసినట్లయితే ఏ విషయంలో మొరపెట్టాలంటే మొరపెడతా వచ్చినారు. మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 30వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 30వ వచనం. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసేను చాలు. కాబట్టి చూసినట్లయితే అపాయంలో పేతురు ఏం చేస్తా వచ్చినాడంట? ప్రార్థిస్తా వచ్చినాడు. ఇక్కడ పేతురు యొక్క ప్రార్థన మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఆయన ఏ సమయంలో ప్రార్థించాడు? కాబట్టి చూసినట్లయితే అపాయంలో దేవుడికి ప్రార్థన చేసిన వాడుగా ఉంటా వచ్చినాడు. మొట్టమొదటిగా పేతురు యొక్క జీవితం అపాయంలో ప్రార్థన. అపాయం అనేది ఎంతో మరి ఆయనకు ఏం చేస్తా వస్తుందంట? కాబట్టి అకస్మాత్తుగా జరుగుతూ వచ్చింది. కాబట్టి మరి నీళ్ళ మీద నడుస్తూ వచ్చినాడు. ఒకసారిగా నీళ్ళల్లో మునిగిపో సాగుతూ వచ్చినాడు. ఆ సమయంలో పేతురు చేసినటువంటి చూడండి ఎంత చక్కగా ఆయన చేస్తూ వచ్చినాడంట. కాబట్టి తనకున్నటువంటి బలము పైన కానీ శక్తి పైన కానీ మరి పేతురు ఏమాత్రం ఆధారపడలేదు. ఏమాత్రం పేతురు ఆధారపడక ఏం చేస్తూ వచ్చినాడు? ఇక్కడ ప్రభువా నన్ను రక్షించుము, ప్రభువా నన్ను రక్షించమని ఏం చేస్తూ వచ్చిందంటే ఆయన కేకలు వేస్తూ వచ్చినాడు. ఈ పేతురు ఎవరు? లేస్తే ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు రాత్రులు కూడా సముద్రంలో చేపలు పట్టేటువంటి జాగరి. మరి చేపలు పెట్టడానికి ఈత రాదా? మరి అలాంటి వారు మరి ఎందుకు కేక వేయాలి? ఆయన ముందు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆయన సముద్రంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? సముద్రంలో ఉన్నాడు. అదేం పిల్ల కాలువ కాదు, సామాన్య బావి కాదు. అది ఏంటంటే అది సముద్రం మరి ఎదుగుతారు ఎవడన్నా. కాబట్టి ఏం చేస్తా వచ్చినాడంటే ఆ సమయంలో తనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని కానీ బలాన్ని కానీ ఆయన మాత్రం కూడా ఆధారం చేసుకోలేదు. కాబట్టి ఎంతో నైపుణ్యత కలిగి వాడైనప్పటికీ తనటువంటి అపాయంలో చక్కగా వెంటనే ఆయన ప్రభువుకు ప్రార్థన చేస్తా వచ్చినాడు. ప్రభువా నన్ను రక్షించు అని. కాబట్టి ఆ మాట వినగానే ప్రభు వెంటనే చేస్తా వచ్చినాడంట. వెంటనే యేసు చేయించాక అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసం ఎందుకు సందేహపడంతో చెప్పి వెంటనే చేస్తా వచ్చినాడు. ఇప్పుడు యేసు చేయించాక అతన్ని పట్టుకుంటా వచ్చినాడు. కాబట్టి ప్రేమటువంటి వారు కదా చూసినట్లయితే ఆయన ఎలాంటి వాడంట? వారు మొరపెట్టగా వారు విడుదల నొందిరి. కాబట్టి వెంటనే ఏమాత్రం కూడా ప్రభు లేట్ చేయలేదు, ఆలస్యం చేయలేదు. అది అపాయము. ఆలస్యం చేసి ఏమైపోతాడు? వ్యక్తి ఏమైపోతాడు? చనిపోతాడు, మునిగిపోతాడు. ఆ తర్వాత చనిపోయేటువంటి ప్రమాదం ఉంది. కనుక ఆ టైంలో ఆ వ్యక్తి కూడా తనకున్నటువంటి బలాన్ని శక్తిని ఆధారం చేసుకోలేదు. కానీ ఏం చేస్తా వచ్చిన? ప్రభు పైన ఆధారపడుతూ ప్రభు మొరపెడతా వచ్చినాడు. వెంటనే ప్రభు ఏం చేస్తా వచ్చినాడంట? ఏమాత్రం లేట్ చేయకుండా తన చేతిని పట్టుకుంటా వచ్చినాడు. ప్రియమైనటువంటి సహోదరుడా, ఈనాడు అనేక మంది లోకమైన సముద్రం మీద మనం ప్రయాణం చేస్తా ఉన్నాం. అనేకమైనటువంటి గాలులు, అనేకమైన తుఫానులు, అనేకమైనటువంటి అలలు వచ్చి కొట్టుకొని పోతా ఉన్నాం. అయినప్పటికీ ఏం చేస్తా ఉన్నారంట? వారి మనోబలం పైన, మనోధైర్యం పైన, వారి శక్తి పైన, బలం పైన ఆధారపడే వారుగా ఉంటున్నారు. కానీ
కాబట్టి ఏం చేస్తారు, దేవుడికి ప్రార్థన చేసేవారు లేదు. అందుకొరకే ఏమైపోతామని ఈనాడు అనేక మంది ప్రజలు, కాబట్టి అనేక మంది కొట్టుకొని పోతా ఉన్నారు, అనేక మంది ఏం చేస్తా ఉన్నారంటే ఇప్పుడు మునిగిపోతా వస్తా ఉన్నారు, అనేక మంది ఇక కనబడట్లేదు. కనుక ఇక్కడ చూస్తే పేతురు అపాయంలో వెంటనే దేవుడికి ఏం చేసినాడంట, ప్రార్థన చేస్తా వచ్చినాడు. కాబట్టి ఆ టైంలో ఆయన ఎంతగానో సంరక్షించబడ్డాడు. కాబట్టి మరి వారు మొరపెట్టి విడుదల ఉంది, వారు మొరపెట్టి ఏం చేసినారంట, విడుదల ఉంది. కనుక చూసినట్లయితే ఆయన మొరపెట్టుకున్న కూడానే యేసుక్రీస్తు ప్రభువు ఆయన పట్టుకొని లేపుతా వచ్చినాడు. కాబట్టి తన కష్ట సమయంలో ప్రభు తను ఆదుకున్నవాడుగా మనం చూస్తా ఉన్నాం. రెండుగా చూడండి, మొదటి సమయ గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. మొదటి సమయ గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం. ప్రార్థన చేయొచ్చు. యెహోవా మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకుడైన నాకు మగపిల్లను దయచేసింది కదా, వాడి తల మీద రానియక నేను వారిని యెహోవాకు నీకు అప్పగించునని మొక్కుబడి చేసుకుని ఆమె ప్రార్థన చేయుచుండగా. చాలు, ఏం చేస్తున్నట్టు ఆమె ప్రార్థన చేస్తాము. కాబట్టి మీరు ఎలా చేస్తాము ప్రార్థన? దుఃఖంతో చేస్తాము. ఎలా చేస్తున్నాం అన్నా? దుఃఖంతో, ఒక దుఃఖాక్రాంతురాలు వచ్చి దుఃఖంతో ప్రార్థన చేస్తా వచ్చింది. కాబట్టి చూసినట్లయితే రెండవదిగా అన్న దుఃఖంతో ప్రార్థన చేస్తే, ఎందుకు ఈ దుఃఖం, ఎందుకు ఈ మనోవేదన, ఎందుకు ఈమెకు ఇంత మరి దుఃఖము అంటే తనకేం లేదంటే ఇప్పుడు గర్భఫలం లేదు, కుమారుడు కావాలని, కుమారుడి కొరకై యవన ప్రాయంలో, కాబట్టి మరి పెళ్ళి అయిపోయింది, యవన ప్రాయంలో తనకు పిల్లలు లేరు కనుక యవన ప్రాయంలో మరి సంతోషం ఉండాల్సినటువంటి హన్నా జీవితంలో ఏమున్నది, ఇప్పుడు దుఃఖం ఉంది, అవమానం ఉంది, నిందలు ఉన్నాయి, తృణీకరించబడతా వచ్చింది. కాబట్టి తన ఇంటిలోనే తనకు అవమానం ఎదురవుతూ వచ్చింది. దేవుని ఇంటికి పోయినప్పుడల్లా కాబట్టి మరి మన ఎంతో అవమానపరచబడతా వచ్చింది. కాబట్టి మరి అన్నం భోజనం చేయకనే ఆమె దుఃఖంతో వెళ్ళిపోతా వచ్చిందంట. ఎన్నో సంవత్సరాలు, ఎన్నో దినాలుగా అన్న యొక్క జీవితం ఇది, అన్న యొక్క దుఃఖం ఇది. కనుక ఆ టైంలో దేవుడి సన్నిధిలో ఏం చేస్తా వచ్చిందంట, ప్రార్థన చేస్తా వచ్చింది. ప్రార్థన చేసేటువంటి ఆ ప్రార్థన ఏం చేస్తా వచ్చిందంట, దేవునికి అంగీకారంగా ఉంటా వచ్చింది. ఏం చేస్తా వచ్చింది ఆ ప్రార్థన, దేవునికి అంగీకారంగా ఉంది. ఆ తర్వాత 30వ వచనం, 20వ వచనం. కనుక హన్నా గర్భం ధరించి దినములు గడిచినప్పుడు ఒక కుమారుని సమూయేలు పేరు పెట్టెను. 19వ వచనం చూస్తే లేచి తిరిగి ఇంటికి వచ్చి అంతటి ఎలుకన్నా తన భార్య హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకునెను. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకుని ఏం చేస్తా వచ్చినాడంట, గర్భఫలం ఇస్తా వచ్చినాడు. కాబట్టి సోదరి సహోదరుడా చూస్తే ఇక్కడ అన్నకి ఏం లేదంటే ఇప్పుడు గర్భఫలం లేదు. గర్భఫలం లేకపోవడం చేత దుఃఖాకాంతలోకి వచ్చింది. ఆ టైంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, ఏ ప్రార్థన అంటే అది ఎలాంటి ప్రార్థన, దుఃఖాకాంత కాబట్టి తగ్గింపు కలిగినటువంటి ప్రార్థన, వినయంతో కూడిన ప్రార్థన, విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన. కనుక దేవుని అంగీకారంగా కావాల్సింది. అంతేకాదు నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను అని ఎవరితో చెప్పినాడు మాట, హిజ్కియాతో చెప్పాడు. మరి అక్కడ రోగం వచ్చినప్పుడు ఆయన కూడా దుఃఖంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఆ టైంలో దేవుడు అంటా వచ్చినాడు, ఏం చెప్తా వచ్చినాడంట, కాబట్టి నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నీవు కన్నీళ్ళు విడుచుట చూచితివి, నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను. కాబట్టి ఆ తర్వాత ఆయన కావలసినటువంటి అక్కడ తీరుస్తూ వచ్చాడు. కానీ మొట్టమొదటి దేవుడు ఎలాంటి వాడంట, చూసేవాడు. నీవు కన్నీళ్ళు విడుచుట చూచితిని. రెండవగా చూసినట్లయితే నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. కాబట్టి ఆ రీతి జరిగిన ప్రార్థన అంగీకరించి చక్కని కుమారుడు, శ్రేష్టమైన కుమారుడు
కాబట్టి మరి యోగ్యమైన కుమారుడు, బలమైన కుమారుడు. కాబట్టి మరి అలాంటి కుమారుడు భూమికి తీసుకొని వచ్చింది హన్న. ఆ కుమారుడు ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకు గొప్ప నాయకునిగా ఆమె తీర్చిదిద్దుతా వచ్చింది. కాబట్టి సహోదరుడా, లేని కుమారుణ్ణి సంపాదించుకుంది. ఎవరు? అన్న. లేని కుమారుడు చేసినట్టు ఆమె సంపాదించుకుంది. అన్న కుమారుడు ఉన్నారా? గర్భఫలం ఉందా? లేదు. లేని చేసిన ఆమె ఇప్పుడు ఏం చేసింది? కుమారుడు సంపాదించుకుంటా వచ్చింది. ఆ కుమారుడు దేవుని యొక్క ఇంటిలో దేవుని మహిమార్థమై కాబట్టి పెంచుతా వచ్చింది. వేషం వరకు ఇజ్రాయెల్ ప్రజలను ఏకతాటిపై నడిపించే నాయకునిగా ఆమె తీర్చిదిద్దుతా వచ్చింది. అలాంటి వ్యక్తిని ఆమె భూమికి తీసుకున్న ఒకప్పుడు చూస్తే ఏమేమి స్థితిలో నుంచి గొప్ప వ్యక్తిని ఆమె పొందుకుంటా వచ్చింది. కాబట్టి ప్రేమైన సహోదరుడా, తరపున దుఃఖం ఇటు పక్కన ఏమైపోయిందంటే ఇప్పుడు ఎగిరిపోతా వచ్చినాయి. ఈ టైంలో సంపాదించుకునేవాడు నీ పిల్లల విషయంలో నువ్వు ఎలాంటి పట్టింపు కలిగి ఉన్నావు? ఈనాడు నీ పిల్లల వలన నీ కలిగినటువంటి స్థితి, పిల్లలు లేకపోయినప్పుడు ఆమె కన్నీరు కాచి కుమారుని సంపాదించుకుంది. ఏ దుఃఖం లేకుండా, ఏ కన్నీరు లేకుండా, ఏ అవమానం లేకుండా, ఏ నిందలు లేకుండా దేవుడి కుమారుడు ఇచ్చాడు, నీ కుమార్తెలు ఇచ్చాడు. అలాంటి వారి విషయమై నువ్వు ఎలాంటి పట్టింపు కలిగి ఉన్నావు? అలాంటి వారి విషయమై నువ్వు ఎలాంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నావు? అన్న యొక్క ప్రార్థన సమూయేలు జీవితాన్ని మార్చివేసింది. సమూయేలు యొక్క నడవడికని మార్చివేసింది. సమూయేలు యొక్క వ్యక్తిత్వాన్ని మార్చివేస్తూ వచ్చింది. తన యొక్క అడుగు జాడలో తాను నడిచేవాడిగా రూపుదిద్దుతూ వచ్చింది. ఈనాడు ప్రియమైన సహోదరుడా, అలాంటి పిల్లల విషయంలో ఎలాంటి పట్టింపు కలిగి ఉన్నావు? నీ పిల్లల విషయమై నీకు ఇచ్చినటువంటి నీ పిల్లల విషయంలో ఏ రీతిగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు? వారి ఎందుకు సిద్ధపరుస్తూ ఉన్నావు? వారి విషయమై ఏ వేడి స్థితిలో నుంచి సంపాదించుగా అన్న కుమారుని సంపాదించుకుంటే శ్రేష్టమైన కుమారుని నీకు ఇచ్చినటువంటి పిల్లల విషయంలో దేవుడు గొప్ప కనికరం చూపించలేడా? చూపిస్తాడా లేదా? నీ పిల్లలు దేవుడు బాగు చేస్తాడా లేదా? దేవుడు ఇచ్చాడు నీ పిల్లలని. ఎవరు బాగు చేయాలి? ఇప్పుడు ఎవరు బాగు చేయాలి? దేవుడే చేయాలి. ఎవరు చేయాలా? యెహోవా ఇల్లు కట్టనీయగల కట్టువాని ప్రయాసము వ్యర్థం. యెహోవా పట్టణం కాపాడువాని ప్రయాసము వ్యర్థం. ఎవరు కట్టాలి? ఇప్పుడు దేవుడే కట్టాలి. దేవుడు కట్టాలని మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. అన్న ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన వినడా? నీ ప్రార్థన వింటాడా? వినడా? కాబట్టి ఈ సమయంలో అలాంటి వారి విషయంలో నువ్వు ఎలాంటి పట్టింపు కలిగి ఉన్నావు? అయ్యా నా పిల్లలు ఇచ్చావు కాబట్టి మరి వారిని కూడా ఏం చేయాలంట? ఈ ఉన్నతమైనటువంటి నీ అడుగు జాడలో వారిని నడిపించు. కాబట్టి నీ సన్నిధిలో నీకు ఇట్లా అర్థమైన పాత్రలుగా వారిని వాడుకో. ఈ దుస్తత్వం నుంచి, దుష్టలోకం నుంచి, పాపలోకం నుంచి, పాప లోక సంబంధమైన జీవితం ద్వారా విడిపించు, విమోచించు. ఏనాడైనా కన్నీరు గాచి నీ పిల్లల విషయమై ఆర్థిక భారం కలిగి ఉన్నావా? ఈనాడు అవమానం అనుకుంటున్నావు, కానీ అవమానానికి ముందు చేయవలసిన పని ఏంటంటే ఇప్పుడు చేయవలసిన పని ఏంటి? ప్రార్థన. కనుక ఆ రీతిగా నువ్వు చేసినట్లయితే, ఆ రీతిగా మనం చేసినట్లయితే కాబట్టి సమయంలో లేని కుమారుని సంపాదించుకుంది హన్న. ఉన్న కుమారుని సంపాదించుకోలేమా? ఉన్న పిల్లలను మనం సంరక్షించుకోలేమా? ఉన్న పిల్లలను పరిశుద్ధపరచుకోలేమా? కాబట్టి మనం పరిశుద్ధపరచుకోలేకపోతున్నాము అంటే అది తప్పు. ఎవరు ఇచ్చిన దేవుందా? పుట్టిన పిల్లలదా? ప్రార్థన చేయని వాటిని సంరక్షించుకున్నటువంటి తల్లిదండ్రులు మనదా? లోపం ఎవరు చెప్పండి? లోపం ఎవరు చెప్పడతా ఉంది ఇక్కడ? దేవుని లోపమా? పిల్లల లోపమా? కనుక అందుకొరకే మొదటి జామున లేచి నీ పిల్లల కొరకు కన్నే ఏం చెప్పాడు ఆయన? కుమ్మరించమన్నాడు. చూడండి విలాప వాక్యములు 2వ అధ్యాయం. నీవు లేచి మొదటి జామున మొరపెట్టును, నీవు కుమ్మరించినట్టు ప్రభు సన్నిధిని నీ హృదయం కుమ్మరించును. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. నీ పిల్లల కొరకై, నీ పిల్లల సంరక్షణ కొరకై, నీ పిల్లల బాగు కొరకై, నీ పిల్లల యొక్క పరిశుద్ధత కొరకై ఏం చేయాలంట? కాబట్టి నువ్వు ఆయన తట్టు చేతులెత్తు. దేవుడు లేచి కాబట్టి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రార్థన చేసేదానికి బదులుగా ఏం చేస్తా ఉన్నారంట?
ఏం చేస్తూ ఉంటారు. కాబట్టి మేము ప్రయాసపడతా ఉన్నామన్నా, మేము కష్టపడతా ఉన్నామన్నా, కాబట్టి మేము ఎంతో ఇంతో సంపాదన అక్కడ పెట్టాలన్నా, కాబట్టి ఏం పెడతా ఉన్నావు, ఏం సంపాదిస్తా ఉన్నావు. కాబట్టి ఏనాడు ప్రార్థనకి బదులుగా పనులు చేస్తా ఉన్నావు. ప్రార్థన బదులు ఏం చేస్తా ఉన్నావు అంట, ఏనాడైనా సరే వారిని కూర్చోబెట్టుకొని ప్రార్థన చేస్తా ఉన్నావా? ఏనాడైనా సరే నీ పిల్లలతో కలిసి ప్రార్థనలో నడిపిస్తా ఉన్నావా? కాబట్టి అడుగులో చూసినట్లయితే అన్న లేని కుమారుడు సంపాదించుకుంది. ఈనాడు ఉన్నటువంటి పిల్లల విషయంలో వారి చేత మనం సంపాదించుకోవాలంటే దానికి కారణం కూడా దుఃఖంతో ప్రార్థన చేసి తన కుమారుని సంపాదించుకుంటా వచ్చింది. ఈ సమయంలో ఏమాత్రం కూడా బాధపడాల్సిన అవసరము లేదు, దిగులు పడాల్సిన అవసరము లేదు. కాబట్టి ఏం చేయాలంట, నీ పిల్లల కొద్ది ప్రార్థన చేయి. ఇకనైనా తిరిగి నా యొద్దకు రండి, ఇకనైనా తిరిగి నా యొద్దకు రండి. దేవుడు మనకు ఇచ్చేటువంటి వాగ్దానం, దేవుడు మనకు ఇచ్చేటువంటి వాగ్దానం. నీ పిల్లల కొద్ది ప్రార్థన చేయి. దేవుడి సంరక్షించేవాడు, దేవుడి కాపాడేవాడు, దేవుడి భద్రపరిచేవాడు, దేవుడి వారిని నడిపించేటువంటి వాడు. కనుక ఈ సమయం చూసినట్లయితే మొరపెట్టినటువంటి అన్న ఏం చేస్తూ వచ్చిందంట, సంపాదించుకుంటా వచ్చింది, సంరక్షించుకుంటా వచ్చింది. అంతేకాదు ఏం చేస్తూ వచ్చింది, ఒక కుమారుని దేవుని మహిమార్థమే పెంచుతూ వచ్చింది. కాబట్టి చివరిగా 3వ మనం చూసినట్లయితే యోగ గ్రంథం 42వ అధ్యాయం, యోగ గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం. యోగ గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం. మరియు తన స్నేహితుల నిమిత్తం దయచేసిన మరియు యోగునకు రెండంతలు అధికముగా అతనికి దయచేసెను. శ్రమ కాలంలో, శ్రమలో యోగు ఏం చేస్తూ వచ్చినాడంటే ప్రార్థన చేస్తూ వచ్చినాడు. కాబట్టి ప్రియమైన సోదరి సహోదరుడా, శ్రమ కాలంలో యోగు ప్రార్థన చేశాడు. అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది, పోగొట్టుకోవాల్సిన సమస్తం పోతూ వచ్చింది. కాబట్టి అంతకుముందు చూసినట్లయితే తన జీవితము ఎంతో మరి కష్టంలో ఉంది, ఎంతో దుఃఖంలో ఉంది, ఎంతో బాధలో ఉంది, ఎంతో అవమానంలో ఉంది, ఎంతో నిందలలో ఉంది. కనుక ఒక దుక్కున ఆస్తి పోయి, ఒక దుక్కున ఐశ్వర్యం పోయి, ఒక దుక్కున సంపద పోయి, ఒక దుక్కున తనకు కలిగినటువంటి సమస్తము పోయి దుఃఖంలో ఉంటే ఆదరించాల్సినటువంటి భార్య, ఆదరించవలసిన బంధువులు, ఆదరించవలసిన స్నేహితులు సైతం ఏం చేస్తూ వస్తున్నారంట, ఏం చేస్తూ వస్తున్నారు. కాబట్టి ఆదరించవలసినటువంటి వారే సూటిపోటి మాటలతో యోగుని చేస్తూ వస్తున్నారంట, గాయపరుస్తూ వచ్చారు. కాబట్టి ఆయన పోయినది ఒక వంతు అయితే వచ్చే మాటలు, వచ్చే అవమానము రెండంతలుగా ఉంటా వచ్చింది. రెండంతలుగా ఆయన పోగొట్టుకున్నాడు. ఒక ప్రకారంగా చూసుకుంటే భౌతికమైన ఐశ్వర్యం పోయింది, రెండుగా చూసినట్టయితే కడుపులో పుట్టిన పిల్లలు కూడా మరి పోతా వచ్చినారు. అలాంటి టైంలో ఒకరికి కావాల్సిన ఏంటి ఇప్పుడు ఆదరణ, ఆయన కావాల్సిన ఏంటంటే ఓదార్పు. అలాంటి సమయంలో వారేం చేస్తూ వస్తున్నారంటే ఇప్పుడు వారేం చేస్తూ వచ్చినారు. కాబట్టి ఒక్కరు కూడా తనను ఆదరించేటట్టు మనం చూడలేము. తన స్నేహితులు నిందించారు, నువ్వు చేసిన పాపమే, నువ్వు చేసినటువంటి అన్యాయమే. అదే రీతి తన భార్య కూడా ఏం చేస్తూ వచ్చిందంట, ఇంకెక్కడ దేవుడు భక్తులు టైంకి చూసుకుని చనిపోదా అంటా వచ్చింది. చూస్తే ఎంతో దుఃఖం, ఆయనతో ఏమన్నారు ఇప్పుడు ఎంతో దుఃఖం. ఆ దుఃఖంలో, ఆ వేదనలో ఆయన ఏం చేస్తూ వచ్చినాడు, ఆయన ఏం చేస్తూ వచ్చినాడు, దేవుణ్ణి మాత్రము వదిలిపెట్టలేదు. ఏం చేస్తూ వచ్చినాడంట, కన్నీళ్లు దాచుకుంటూ తన స్నేహితుడు చేసినప్పుడు ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఆ ప్రార్థనే ఆయనకి ఏం జరుగుతూ వచ్చింది, ఇప్పుడు ఆశీర్వాదంగా మారుతూ వచ్చింది. కాబట్టి తన యొక్క దుఃఖ సమయంలో ఆయన చేస్తూ వచ్చిన దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఆ ప్రార్థన ద్వారా ఏం చేయబడుతూ వస్తుంది, ఇప్పుడు ఆ ప్రార్థన ఏం చేస్తూ వచ్చిందంట, యోగులకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికంగా యెహోవా అతనికి దయచేసెను. ఒకప్పుడు ఎలాంటి వాడు, కన్నీటిలో ఉన్నవాడు, బాధలో ఉన్నవాడు, దుఃఖంలో ఉన్నవాడు, వేదనలో ఉన్నవాడు, అవమానంలో ఉన్నవాడు, చూసినట్లయితే దిక్కు తోచని పరిస్థితులలో ఉన్నవాడు. కాబట్టి ప్రార్థించవలసిన వారు ఏమంటున్నారంటే ఇప్పుడు వచ్చి ఏమంటున్నారు, ఆదరించవలసిన వారు ఏమంటున్నారు, నాన్నవారు
ఒంటరిగా నన్ను చేయగా నా అన్నవారు బాధించి నన్ను నిందలతో నింపేయగా అందరి ప్రేమ పగగా మారి ఒంటరిగా నన్ను చేయగా తోడై నిలచెనే నా తోడ నిలచెను తోడై నిలచెనే నా తోడ నడిచెను నా కన్నీరు తుడిచే నా యేసు నా కన్నీరు తుడిచే నా యేసు పాట పాడరండి స్తుతింతుము రండి పాట పాడరండి స్తుతింతుము రండి ప్రియమైనది యేసు నామం ప్రియమైనది యేసు నామం. చూసినట్లయితే తన కష్టకాలంలో ఆదరించవలసిన వారే చేరదీయాల్సిన వారు వారే ఏం చేస్తాల్సిన కాబట్టి మరి నిందలతో ఆయన్ని బాధిస్తూ వచ్చినారు కాబట్టి మరి అంతేకాదు బాగా మారిపోతూ వచ్చినారు ఒంటరిగా చేస్తూ వచ్చినారు అయినప్పటికీ ఆయన ఏమాత్రం కూడా ధైర్యం విడవలేదు కాబట్టి దుఃఖంతో దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చినాడు కాబట్టి ఆ ప్రార్థన ఆయనకు ఆశీర్వాదకారంగా మారుతూ వచ్చింది కాబట్టి దానికంటే రెండంతలు అధికంగా ఎక్కువ అతనికి దయచేసింది అంతేకాదు చూడండి 13వ వచనం మరియు అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగింది భౌతికంగా పోగొట్టుకున్నాడు ఐశ్వర్యం తనకు దేవుడు ఇచ్చాడు కాబట్టి గర్భఫలంగా తన కుమార్తెలను దేవుడు తనకి అనుగ్రహింపజేస్తూ వచ్చినాడు కాబట్టి ప్రేమిని సహోదరుడా ఈ రాత్రికాల సమయంలో ఏమి పోగొట్టుకొని బాధపడుతున్నావు దేని చేత నిలబడి ఉన్నావు కాబట్టి నీ వాళ్ళని బాధిస్తూ ఉన్నారేమో కాబట్టి అవమానిస్తూ ఉన్నారేమో నిద్రతో నింపేస్తూ ఉన్నారేమో కాబట్టి రాత్రికాల సమయంలో నీ దేవుడు నీకున్నాడు కాబట్టి ఆ దేవుడు అనే చేయబడి వాగ్దానము నువ్వు నా కుమారుడు నా కుమార్తె నువ్వే మాత్రం కూడా భయపడద్దు అంతేకాదు చేయబడి వాగ్దానం చూడండి 91వ కీర్తన 15వ వచనం అతడు నాకు మొరపెట్టగా అతడిని ఉత్తరించెను శ్రమలో నేను అతనికి తోడై ఉండెను అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను కాబట్టి ప్రియమైనటువంటి వారలారా యోబు ఏమాత్రం కూడా భయపడలేదు అదేనే పడలేదు పరిస్థితి వైపు చూసి ఏమాత్రం కుంగిపోలేదు కానీ సమస్తం చేయగలిగిన దేవునికి అప్పగించుకుంటా వచ్చినాడు తన శ్రమ కాలంలో దేవుడికి ప్రార్థన చేస్తూ వచ్చాడు దేవుడికి మొర పెడతా వచ్చినాడు ఆ మొర దేవుడు ఏం చేస్తా వస్తున్నాడంట శ్రమలో అతనికి తోడై ఉండేది ఒకరిని తోడై ఉన్నాడు అతన్ని విడిపించాడు అతన్ని గొప్ప చేశాడు గౌరవించాడు ఈ లోకంలో ఎవరు తనని గౌరవించలేదు కానీ ఎవరు గౌరవించారంటే ఇప్పుడు ఎవరు గౌరవించారు దేవుడే గౌరవించాడు ఎవరు గౌరవించారంట దేవుడే గౌరవించాడు దేవుడే గొప్ప చేస్తూ వచ్చినాడు దేవుడు తనకు సమస్తం పోయిన దాన్ని ఇస్తూ వచ్చినాడు ఈ రాత్రికాల సమయంలో ఎలాంటి దుఃఖం ఎలాంటి వేదనలో ఉన్నాం అందుకొద్ది కీర్తనకారుడు ఆ మాట మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు వారు మొరపెట్టి విడుదల నొందిరి ఆయన యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయేది కాబట్టి నీ దేవుడు సజీవుడు నీ దేవుడు బలము కలిగిన వాడు కాబట్టి రాత్రికాల సమయంలో నీ వైపు చూసుకోకూడదు కానీ ఏం చేయాలంట అపాయంలో ఆయనకు ప్రార్థన చేసేవారుగా ఉండాలి దుఃఖంలో ఆయనకు ప్రార్థన చేసేవారుగా ఉండాలి శ్రమలో ఆయనకు ప్రార్థించేవారుగా ఉండాలి ఏం చేయాలంట ప్రార్థన ఆర్థిక మొరపెట్టి వారు చేస్తూ వచ్చినారు విడుదల నుండినారు ఆర్థిక నమ్మకం నుంచి సిగ్గునందకపోతా వచ్చినారు ఆర్థిక దేవుడు మనం సిద్ధపరిచినట్లు ప్రార్థనలో ఆయన వైపు చూస్తాం అందరం ముఖాలు చూస్తాం